మనిషికి దేవుడిచ్చిన వరం నవ్వు. ఆ నవ్వుని కొన్ని కోట్ల మందికి పంచటానికి ఆ దేవుడు దివిరించి భూమికి పంపిన కారణజన్ముడు ఈదర వీరవెంకట సత్యనారాయణ. ప్రేక్షకలోకం ముద్దుగా పిలుచుకునే ఈవీవి సత్యనారాయణ. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంతిరో. సినిమా రంగంలోకి రాకముందు మన ఈవీవి గారు కూడా ఊర్లో హీరోయేనండోయ్. బుల్లెట్ మోటార్ సైకిల్ ఉండేది. బుల్లెట్ వేసుకుని ఎక్కడ వేసుకుని ఆ బుల్లెట్ వేసుకుని వెళ్తే పెద్ద క్రేజ్ అనమాట. అప్పట్లోనే పెద్ద హీరోయిన్ చూసినట్టు చూసేవారు. బాబీ సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఒక కాలేజీకి 100 మంది రిషి కపూర్ అందులో నేను ఉండేవాడు. నేను ఉన్నాయి. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. కళామ తల్లి ఒడిని చేరడానికి చెన్నై వెళ్లి దేవదాసు కనకాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభమైన సినీ ప్రయాణం ఆ తర్వాత జంజాలి గారితో సుదీర్ఘకాలం కొనసాగింది. దర్శకుడిగా పరిచయమైన చెవులో పువ్వు చిత్రం పరాజయాన్ని అందించింది. ఓటమికి భయపడినవాడు జీవితంలో గెలవలేడు అని నమ్మిన వ్యక్తి గనక ఓటమికి కుంగిపోలేదు. ఈవీవి గారిలోని ప్రతిభని నమ్మి తన బ్యానర్లో సినిమా చేసే అవకాశం కల్పించారు రామానాయుడు గారు. ఇప్పటికీ మర్చిపోయాను. నాకు దేవుడు ఉన్నాడు అంటే నాకు రామానాయుడు గారు దేవుడు అండి. నాకే కదా, నా ఫ్యామిలీ మొత్తానికి ఆయనే ఆదర్శం అండి నాకు. నిజంగానే ఒక నలుగురికి హెల్ప్ చేస్తే మనల్ని దేవుడు బాగా చూస్తాడు. నీ కళ్ళలో స్నేహము, కౌగిళ్ళలో కాలము, ఆడేదే రాగమోను. ప్రేమ ఖైదీతో ప్రారంభమైన విజయయాత్ర అప్పుల అప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, వారసుడు, అబ్బాయి గారు, ఆ ఒకటి అడక్కు, ఇలా ఒకటా రెండా వరుస విజయాలు. మొదటిసారి పలకరించిన ఓటమి మళ్లీ ఆయన గుమ్మంలోకి అడుగు పెట్టడానికి కూడా భయపడినన్ని విజయాలు. చిల్లకతో మజ పడుచు పంకజ చక్కని చుక్కల చెక్కిలిపై చిటికేయరు. సినిమా పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఈవీవి అంటే ఒక నమ్మకం. 2 గంటలు మమ్మల్ని నవ్విస్తారన్న నమ్మకం. ఈవీవి డైరెక్ట్ చేస్తే సినిమా హిట్ అని నిర్మాతల నమ్మకం. మొదటి సినిమా చెవిలో పువ్వు నుంచి 51వ సినిమా కత్తి కాంతారా వరకు ప్రతి సినిమా టైటిల్లో ఈవీవి మార్క్, డైలాగ్స్ లో ఈవీవి మార్క్, నవ్వించటంలో ఈవీవి మార్క్, ప్రతి విషయంలోనూ ఐఎస్ఏ మార్కుల ఈవీవి మార్కుని ఇండస్ట్రీలో బలంగా రూపొందించుకోగలిగారు. ఒకవైపు తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోవైపు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్తో సూర్యవంశం అనే సినిమా కూడా చేశారు. ఓ పక్క హాస్యరస చిత్రాలు తీస్తూ మరోపక్క కన్యాదానం, తాళి లాంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా తీసి విజయం సాధించారు. 99లో ఈవీవి సినిమా పేరుతో బ్యానర్ స్థాపించి చాలా బాగుంది చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి తొట్టి గ్యాంగ్, కితకితలు, నువ్వంటే నాకిష్టం, అత్తిలి సత్యబాబు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా కూడా తనదైన ముద్రను చూపించి తన అభిరుచిని చాటుకున్నారు. ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక పుట్టు నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా ఒకండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే, ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మామూలుగా షూటింగ్ అంటే లైట్లు, కెమెరాలు, హడావిడి. కానీ ఈవీవి గారి షూటింగ్ అంటే నవ్వులు, కేరింతలు, కోలాహలం. అందుకే నటీనటులందరికీ ఈవీవి గారి షూటింగ్ అంటే పండగ. పండగంటే గుర్తొచ్చింది, మన ఈవీవి గారు సంక్రాంతి పండగకి ఏం చేసేవారో తెలుసా? పండగ ఏదైనా వస్తే పండగ అనమాట, నిజంగా పండగ. ఎందుకంటే డబ్బులు ఇస్తారు ఇంట్లో. ఒక పావలాకే ఒక సైకిల్ తీసుకుని 4 కుర్రాళ్ళు, ఒక సైకిల్ మీద 4. అంటే వాడి దానికి మళ్ళీ స్టాండ్ ఉండేది కదా వెనక, అయినా కూడా వెనక నుంచుని ముందు 2 కూర్చుని ఒకడు తొక్కి ఇలాగ 4 వెళ్ళి అక్కడ లాంచీ రేవులో ఈ సైకిల్ పెట్టేసి అక్కడి నుంచి రాయమండ్రి లాంచీ మీద వెళ్ళేవాడు. వెళ్ళి మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, పండగలకి అర్ధరాత్రి ఆట అని వేసేవారు అప్పట్లో. అది కూడా చూసేసి, అంటే టోటల్గా ఒకే రోజు 5 సినిమాలు చూసేసి. తెలుగు సినిమాల్లో హాస్యం ఉన్నంతకాలం, తెలుగువారి పెదాలపై చిరునవ్వులు విరబూసినంతకాలం ఈవీవి గారు ఎప్పుడూ చిరంజీవులే.
నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ జీవించండి అన్న ఆయన ఆశయాన్ని, ఆయన స్ఫూర్తిని ఎన్నటికీ కొనసాగిస్తూనే ఉంటాం. మీ రాజేష్ నరేష్.